మంత్రి బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనకున్నటువంటి కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని ఆయన ఫిక్స్ అయిపోయినట్టు తెలంగాణ బీజేపీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కావాలనేది చాలా మంది నాయకులు కోరుకుంటూ ఉంటారు. పైగా వచ్చిన పదవిని వదులుకోవడం ఎందుకు? అసలేం జరిగింది? బండి సంజయ్ ఎందుకు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారన్న చర్చ ఇటు కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ జరుగుతోంది. అయితే బండి సంజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ కోసమే అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. బండి సంజయ్ తనకున్నటువంటి కేంద్ర మంత్రి పదవితో సాటిస్ఫై లేరు. సహాయ మంత్రి పదవియా అది ఇండిపెండెంట్ మినిస్ట్రీ అనేది పక్కన పెడితే, ఆయనకున్నటువంటి మంత్రి పదవి వల్ల తాను పార్టీ కోసం ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి నాకు ఈ మంత్రి పదవి వద్దు అని ఇటు పార్టీ పెద్దలకు కావచ్చు, ఇటు ఆర్ఎస్ఎస్ నాయకులకు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో ఆయన ఎన్నికలకు ముందు తనను ఇక్కడ నుంచి పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి బండి సంజయ్‌ని తొలగించి, ఆ స్థానంలో కిషన్ రెడ్డిని తీసుకొని వచ్చారు. అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, నాయకుల మధ్య విభేదాల కారణంగా బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఆ అధ్యక్ష పదవి నుంచి తప్పియకపోతే ఇంకిన్ని సీట్లు వచ్చేవి, మరిన్ని సీట్లు వచ్చేవి అనేది బీజేపీ నాయకులు బాహాటంగానే విమర్శించినటువంటి పరిస్థితి అప్పట్లో కనపడింది. కానీ ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యం తోడు ఎమ్మెల్యేగా తను ఓటమి చెందిన తర్వాత ఎంపీగా గెలిచిన నేపథ్యంలో బండి సంజయ్‌ని కేంద్ర మంత్రి పదవిలోకి తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి సహాయం పదవి ఆయనకిచ్చి అక్కడ ఆయన ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది నెరవేర్చలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించలేకపోతోంది. కాబట్టి ఇటు ప్రతిపక్ష పార్టీగా నిలదొక్కుకోవాలన్నా, ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నా, కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలి అంటే బలమైన ప్రతిపక్షంగా ఎదగాల్సిన అవకాశము ఇప్పుడు బీజేపీకి ఉంది. ఖచ్చితంగా అది నెరవేర్చాలంటే బలమైన నేత ఇక్కడ పార్టీ కోసం పనిచేయాల్సిన అవకాశం ఉంది అనేది బీజేపీలో చాలామంది నేతలు చాలా రోజులుగా చేస్తున్న కామెంట్. కానీ రామచంద్రరావుని బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత అక్కడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారనే చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చాలా కీలకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే అతి కొద్ది రోజులు ఆగస్టు 20 లోపే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉన్నట్టుగా వార్తలొస్తా ఉన్నాయి. ఒకవేళ ఆ వ్యవస్థీకరణ అయితే ఉంటే గనక తనకు ఈసారి ఈ కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించేయాలని ఆయనే స్వయంగా కోరినట్టుగా, బండి సంజయే స్వయంగా కోరినట్టుగా తెలుస్తోంది. తద్వారా తాను రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలపై ఫోకస్ చేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా తనకు ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, రాష్ట్రంలో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీ కోసం తను పనిచేయాలనుకుంటున్నట్టుగా ఇటు పార్టీ పెద్దలకు కావచ్చు, ఇటు మోడీ, అమిత్ షా కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు కూడా సానుకూలంగానే ఉన్నారన్న చర్చ అయితే పార్టీలో సాగుతోంది. అయితే బండి సంజయ్ తనకు తాను తప్పుకుంటున్న నేపథ్యంలో ఎవరు ఇప్పుడు తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం ఉంటుందా? ఉంటే ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ కూడా సాగుతా ఉంది. అయితే గతంలో ఇప్పటికే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో సహాయ మంత్రి పదవి బండి సంజయ్‌కి ఇచ్చారు. ఇప్పుడు బండి సంజయ్‌ని తప్పిస్తే ఆ ప్లేస్‌లో ఎవరికి వచ్చే అవకాశం ఉందని అయితే చర్చ జరుగుతా ఉంది. రాజ్యసభ నుంచి లక్ష్మణ్ ఇక్కడ నుంచి అంటే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించారు కాబట్టి లక్ష్మణ్ కూడా బీసీ కోటాలోనే ఆయన అడుగుతున్నట్టుగా కనపడతా ఉంది. అంటే తనకు ఛాన్స్ ఇస్తారేమో అన్న ఆశలో ఉన్నట్టుగా తెలుస్తోంది కేంద్ర మంత్రి లేదా కేంద్ర సహాయ మంత్రి పదవికి. ఇటు గతంలో కూడా పోటీలో ఉన్నటువంటి ఎంపీ అరవింద్ కూడా తనకు ఈసారైనా అవకాశం దక్కుతుందేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా అయితే కనపడతా ఉంది. ఓవరాల్‌గా అయితే బండి సంజయ్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. తనకు తానుగా కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పించాలి, నన్ను రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ కోసం ఉపయోగించుకోవాలని అయితే కోరినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా క్యాడర్ కూడా ఈ నిర్ణయం గనక అమలైతే క్యాడర్ కూడా ఉత్తేజితం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బండి సంజయ్ అంటే ఏదైతే సీజనల్ పాలిటిక్స్ ఉన్నాయో తనలో చాలా చురుగ్గా ఉంటాడు అనేది ఓపెన్ సీక్రెట్. సో, ఈ నేపథ్యంలో బండి సంజయ్ గనక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తే ఖచ్చితంగా ఇంకో ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వరకు ఇప్పటివరకు ఏదైతే ఉందో ఇప్పుడు ఇది కనుక ట్రయాంగిల్ పోర్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ కూడా రేస్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అన్న వార్తల నేపథ్యంలో బండి సంజయ్ గనక ముందే పార్టీ కార్యక్రమాల్లోకి వస్తే గనక ఖచ్చితంగా తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పరిస్థితి కూడా నంబర్ 2, నంబర్ 3 అనే పరిస్థితి ఊగిసలాటలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుందని అయితే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.